హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుసి బ్లాగ్స్. అందరూ బాగున్నారా? అస్సలు అడిగాను కదా, మీరు ఎలా ఉన్నారో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చాలా రోజుల తర్వాత అడుగుతున్నాను, ఆల్మోస్ట్ ఇయర్స్ తర్వాత. ఈ వీడియో అయితే ఎప్పుడు నా మొబైల్లో ఒక 1000 వీడియోస్ ఉన్నాయి, అందులో ఇది ఒకటి అనమాట. సో అన్ని యాడ్ చేస్తున్నాను. ఇదైతే నేను బెంగళూరులో వర్క్ చేసి ఇంటి పని జరుగుతూ బాబుకి ఫంక్షన్ చేస్తాము అన్న టైంలో అనమాట. ఇంటిని పెయింటింగ్స్ కానీ టైల్స్ కానీ కొంచెం వర్క్ జరుగుతున్నాయి, ఇంటీరియర్స్ పని కానీ అన్నీ జరుగుతున్నాయి అనమాట. కొంచెం అన్నీ సెట్ చేసుకుంటున్నాము, అందరినీ రిలేటివ్స్ని అందరినీ పిలుస్తాం కదా అని సెట్ చేసుకుంటున్నాం అనమాట. పిల్లాడికి ఆ టైంలో చాలా కష్టమైంది, బట్ సిమెంట్ అంతా ఉందన్నమాట ఇంట్లో. ఇప్పుడైతే నేనేం వాయిస్ ఓవర్ ఇవ్వను, ఇక్కడ వాడు ఏం చేస్తున్నాడు అనేసి మీరు చూసేయండి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నావు? నా బుక్ చూడని చెప్పు. నా బుక్స్ బాగున్నాయా? బాడీ పార్ట్స్ చెప్తావా? వేర్ ఈస్ యువర్ నోస్? వేర్ ఈస్ యువర్ నోస్? హలో మాస్టర్, మిమ్మల్నే సార్. నోస్ ఎక్కడ? చూపి చూపి. ఎక్కడ? వేర్ ఈస్ యువర్ నోస్? హ్యాండ్స్? వేర్ ఈస్ హ్యాండ్స్? ఎక్కడ కొడుతుంది మళ్ళా? ఫోటో తీస్తావా? సరే తీప్ప, నేను పెట్టుకుంటా. ఇక్కడైతే నా బాబు ఫంక్షన్కి కార్డ్స్ నేను ప్రింట్ చేయించుకొచ్చాను కదా, అవి ఫోల్డ్ చేస్తున్నాం అనమాట. నేను పక్కన ఉన్న వాళ్ళని పిలిచాను, నాకు హెల్ప్ చేశారు వాళ్ళు చాలా. ఆ టైంలో నాకు ఆ చిన్న హెల్ప్ ఫ్రమ్ హోమ్ అడిగాను, 3-4 days లేదంటే 1 week ఇవ్వండి, ఇట్లా ఇంటి వర్క్ జరుగుతుంది, బాబు ఫంక్షన్ ఉంది అని. అస్సలు లేదండి, అస్సలు జరుగుతుంది, కాల్ లీవ్ తీసుకోండి, శాలరీ కట్ చేస్తాము, అట్లా ఇట్లా అని కథలు చేసింది. ఎందుకంటే మనం శాలరీకి ఇంపార్టెన్స్ ఇస్తాం కాబట్టి. తనేమో బ్రేకప్కి 20 days 1 month సరిగా ఆఫీస్కి రాలేదు, వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకుంది. అంటే తనది జరుగుతుంది అనమాట ఆఫీస్లో, అందుకలా మెయింటైన్ చేసింది. మనం ఏం చేయలేక నేనైతే ఇప్పుడు చెత్తగా తిట్టుకుంటున్నా. అసలు నేను చాలా చెత్తగా అంటే చాలా చెత్తగా తిట్టుకుంటున్నా. ఎందుకంటే నా బాబు మెమరీస్ మొత్తం పోయాయి, నాకు వర్క్ టెన్షనే ఉండేది ఎప్పుడును. కష్టపడినందుకు ఏమైనా ప్రయోజనం ఉందంటే మాకు ఏం లేదు. ఫైనల్లీ మమ్మల్ని ఆఫీస్లో నుండి తీసేశారు.